ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మార్చి 4వ తేదీ నుంచి శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసిన అధికారులు. ఘనంగా పరిసమాప్తమైన శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు. భక్తులకు దేవేరుల సమేతంగా స్వామివారి అభయ ప్రదానం. బోర్డులో పేదలందరికీ ఉచిత వైద్యం. త్వరలో వెన్నెముక సర్జరీలు ప్రారంభం. బోర్డు ట్రస్ట్ సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. కళ్యాణమస్తుకు మరిన్ని ముహూర్తాలు ఖరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలిలో టీటీడీ తీర్మానం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠ క్షేత్రం శ్రీశైలం మహిమ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునుల దివ్యలీలా వైభవాలను తెలియజేసే శ్రీశైల ఖండం పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీశైలం దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, అర్చకులు తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శ్రీశైల క్షేత్రంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీ మల్లికార్జున స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. తిరుపతి నగరంలో శ్రీవారి అన్నగారైన శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను సుగంధభరిత గజ పుష్పహారాలు, స్వర్ణశోభిత రత్నాభరణాలు, మణిమయ కాంతుల దివ్య కిరీటాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి తెప్పలపై కొలువు తీర్చారు. ఆపై వేదపారాయణం, మంగళ వాయిద్యాలు, కళాకారుల సంకీర్తనల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాలు పుష్కరిణీ జలాల్లో ఆహ్లాదకరంగా సాగింది. భక్తులు కన్నులారా శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలను వీక్షించి కర్పూర హారతులు అందజేసి తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పాల్గొని ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మాఘమాసంలో శ్రీ గోవిందరాజ స్వామి తెప్పోత్సవ తిరునాళ్ళలో పాల్గొంటారు. లాస్ట్ 3 రోజులు 7 సార్లు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా 7 సార్లు స్వామివారు తెప్పోత్సవంలో పుష్కరం చుట్టూ మరి ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. నమో వెంకటేశ్వర. భద్రాచల క్షేత్రంలో శనివారం మాఘ పౌర్ణమి వేడుకలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సహిత రామచంద్రమూర్తికి పౌర్ణమి వేళ సహస్ర కలశాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అర్చకులు పావన గోదావరి తీరం నుంచి పవిత్ర జలాల బిందెలను తీసుకొచ్చి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం నిర్వహించారు. అలాగే బేడా మండపంలో కలశావాహన కార్యక్రమం పూర్తి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని బోర్డు ఆసుపత్రిలో పేదలందరికీ ఉచితంగా ఓపీలు, తుంటి మార్పిడి సర్జరీలను చేయాలని బోర్డు ట్రస్ట్ సమావేశంలో తీర్మానించారు. ఇప్పటిదాకా మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు మాత్రమే చేస్తున్న బోర్డులో త్వరలోనే వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. తిరుపతి బోర్డు ఆసుపత్రి నూతన భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది. తెల్ల రేషన్ కార్డుదారులు, పెన్షన్ కానుక కార్డుదారులందరికీ ఉచితంగా సర్జరీలు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలను ఉచితంగా చేయాలని, ఇంప్లాంట్స్కు మాత్రం 65,000 నుంచి 70,000 చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందజేయడానికి కొత్తగా డాక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. అధునాతన వైద్య పరికరాల కొనుగోలుకు సమావేశం ఆమోదం తెలిపింది. నూతన ఓపీడీ బ్లాకులో 4వ అంతస్తు నిర్మాణానికి 3,50,00,000 రూపాయలను మంజూరు చేసింది. రోగుల సదుపాయం కోసం ఎంఆర్ఐ, సిటీ స్కాన్ యంత్రాలను కొనుగోలు చేయడానికి బోర్డు ట్రస్ట్ సమావేశంలో ఆమోదం లభించింది. దేశంలోని నిపుణులైన ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించి వారికి వీలైన సమయంలో బోర్డుకు వచ్చి ఉచితంగా సర్జరీలు చేసే ఏర్పాట్లు చేయడంపై సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు. సర్జరీల వెయిటింగ్ సమయం తగ్గించడం కోసం
కొత్తగా 3 ఆపరేషన్ థియేటర్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో బోర్డు డైరెక్టర్ ఏవి ధర్మారెడ్డి, బోర్డు గౌరవ డైరెక్టర్ డాక్టర్ ఎం మదన్మోహన్ రెడ్డి, టీటీడీ ఆరోగ్య విభాగం సలహాదారు డాక్టర్ శ్వేత పాల్గొన్నారు. బర్డ్ హాస్పిటల్లో ఎప్పటి నుంచో ప్రజల నుంచి కొన్ని అభ్యుదనలు వచ్చినాయి. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో, ఎవరికైతే పింఛన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే కీళ్ళ మార్పిడి వైద్యం చేసే కార్యక్రమం చేస్తాం. దానితో పాటు పోలియో బర్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం పుట్టుకతోనే వికలాంగులుగా పుట్టిన వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడం కోసం ఇంకా శాశ్వతంగా ఉచితంగానే ఈ కార్యక్రమం చేద్దాం. డబ్బుండే వాళ్ళకి వైద్యం చేసినా కీళ్ళ ఇది చేసినా కూడా వాళ్ళకి మొత్తం కాస్ట్ కట్టే కార్యక్రమం చేయాలి. అంటే వైట్ కార్డు లేని వాళ్ళకి కానీ పెన్షన్ రాని వాళ్ళకి కానీ పూర్తిగా ఇదివరకంటే ఏదో కాస్ట్ మీద తీసుకునే వాళ్ళు అట్లా కాకుండా పూర్తి స్థాయిలో మామూలు హాస్పిటల్లో చేసుకుంటే ఏ విధంగా బిల్లు కడతారో ఆ విధంగానే బిల్లు తీసుకోవాలి. పేదవాడికి మాత్రం కేవలం ఉచితంగానే కీళ్ళ మార్పిడి, పోలియో యంత్రం ఈ కూడా చేసే కార్యక్రమం చేయాలని నిర్ణయం చేసుకుంటున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం స్విమ్స్ విశ్వవిద్యాలయం వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె రాజారెడ్డి గౌరవ అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చైర్మన్, ఈవో, వీసీలు 2021 సిడి, స్విమ్స్ సాంవత్సరిక నివేదిక, ఆకాంక్ష 2021 పుస్తకం, స్విమ్స్ వైద్య సేవల వివరాలను తెలియజేసే పాకెట్ గైడ్లను ఆవిష్కరించి ప్రథమ సంవత్సరం విద్యార్థులచే ప్రమాణం చేయించారు. ఆపై వైద్య రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వైద్యులకు స్వర్ణ పతకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రి అమూల్యమైన సేవలు అందిస్తూ పేద ప్రజలకు ఆపన్నహస్తంగా మారిందని, కోవిడ్ నేపథ్యంలో టీటీడీ తరఫున 20 కోట్ల నిధులను స్విమ్స్కు కేటాయించి బాధితులను ఆదుకున్నామని ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తోందని, గత 25 సంవత్సరాలుగా స్విమ్స్ ఆసుపత్రి రోగులకు విలువైన సేవలు అందిస్తోందని తెలియజేశారు. It's indeed a very happy occasion for all of you because SWIMS is celebrating 28th annual day celebrations, and I congratulate SWIMS management for successfully running this prestigious organization for last 28 years, and I hope and wish further success for the future times. So SWIMS really came forward, supported the government. Both, firstly, in fact, we started using your VRDL lab for COVID testing. In fact, that was the first lab we had in the state. So, in fact, the COVID sample, suspected sample, we had to send to Gandhi Medical College, Secunderabad for initial test, and for confirmation we have to send to National Virology Lab, Pune. So it took us almost 3 to 4 days to get the result. Then subsequently the ICMR recognized VRDL SWIMS as one of the reference lab. In fact, it became a mentor lab also for some of the nearby medical colleges and other things. SWIMS hospital getting converted into state COVID hospital. He devotes so much of time. In fact, during COVID times, he had a review on COVID every day. Every day, 11 to 12:30, he used to review on COVID. And health, I think he must have reviewed health department during 1.5 year of my tenure, at least 25 to 30 times. So he is investing so much of money. His vision is that no poor person or no poor family in the state of Andhra Pradesh should be worried about any of the health problem that the family is likely to face. He says that any family should walk into government health institution without any fear of getting not treated. They should not feel worried about both
on their ill health. Thank you very much. All the best. ప్రారంభ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ స్విమ్స్ విశ్వవిద్యాలయం వార్షిక ప్రగతి నివేదికను సవివరంగా తెలియజేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు తిరుపతిలో శుక్రవారం జరిగిన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలిలో తీర్మానించారు. ఈ విషయాన్ని తిరుమలలో శనివారం జరిగే పాలక మండలి సమావేశంలో చర్చించి తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు. అలాగే కళ్యాణమస్తు సామూహిక వివాహాలకు మరిన్ని ముహూర్తాలను నిర్ణయించాలని పండిత మండలికి సూచించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంత గృహంలో శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. గుడికో గోమాత కార్యక్రమం దేశవ్యాప్తంగా మరింత వేగంగా అమలు చేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 31 ఆలయాలు గోమాత కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ఆలయాలలో గోమాత గోవత్సకు తగిన వసతి, వాటి పోషక అవసరాలను పరిశీలించి 10 రోజుల్లో గోవులను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో వీధుల్లో తిరిగే గోవులను గోశాలకు తరలించి అవసరమైతే వాటి పోషణకు టీటీడీ ద్వారా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కళ్యాణమస్తు వివాహాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు జూపల్లి రామేశ్వరరావు, శివకుమార్, డిపి అనంత, గోవిందహరి, డిపిపి కార్యదర్శి ఆచార్య కె రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొదలుపెట్టిన కార్తీక మాసంలో స్టార్ట్ చేసాం గుడికో గోమాత కార్యక్రమం. అది దేశవ్యాప్తంగా ఏ విధంగా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి, ముందుకు తీసుకొని పోవాలనే దాని మీద మార్గదర్శకాలు ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడే కొంతమంది సభ్యులు ప్రపోజ్ చేశారు. తెలంగాణలో సుమారుగా 31 దేవాలయాలకి ఐడెంటిఫై చేసి వాటి గోవులను చేర్చి డెలివరీ ఇచ్చే కార్యక్రమం మా సభ్యులకి అప్పచెప్పడం జరిగింది. త్వరలో రాబోయే 10-15 డేస్లో 31 దేవాలయాల నుంచి రిక్వెస్ట్లు వచ్చినాయి. అక్కడ మన హెచ్డిపిపి సభ్యులు పోయి చెక్ చేసుకొని ఇచ్చే కార్యక్రమం చేయమని ఇప్పుడే తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గుడికో గోమాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని బోర్డు సభ్యులు శివకుమార్ గారు ప్రపోజ్ చేశారు. రేపు బోర్డులో తీర్మానం చేయాలని ఆయన ప్రపోజ్ చేశారు. తప్పకుండా తీర్మానం చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ట్రస్టులకు శుక్రవారం భూరి విరాళం లభించింది. ఢిల్లీకి చెందిన పాస్కో కంపెనీ సీఈఓ సంజయ్ పసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు 9 కోట్లు, సర్వశ్రేయస్ ట్రస్టుకు 1 కోటి రూపాయలను సమర్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ అదనపు ఈవో ఎస్వీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పాస్కో కంపెనీ సీఈఓ సంజయ్ పసి సతీమణి శ్రీమతి శాలిని పసి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. We are so grateful to Lord for accepting our humble gift. We are happy to support the orphanage as well as the Bhakti channel, which are being run by TDT, and all the good work that TDT has been doing. We absolutely support that. Thank you so much. Jai Govinda. ఉభయ వేదాంత ఆచార్య పీఠం శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీని శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని జిఎంఆర్ అతిథి గృహానికి చేరుకున్న స్వామీజీని కలిసి శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని వ్యాప్తి చేయడానికి సనాతన ధర్మ పరిరక్షణకు పురాణ ఇతిహాసాల సారాంశాన్ని ప్రజలకు చేరువ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సకల వేదాల సారాంశాన్ని నిక్షిప్తం చేసుకున్న పరమపావన భగవద్గీతను పఠించడం ద్వారా వచ్చే జన్మజన్మల పుణ్య భాగ్యాన్ని అందరికీ అందచేయాలనే సత్సంకల్పంతో తిరుమలలో నిత్య గీతా పారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ మహాక్రతువులో భాగంగా శుక్రవారం భగవద్గీతలోని షష్టాధ్యాయ 24 శ్లోకాలను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్ప విశ్వనాథ శర్మ విశ్లేషణ చేయగా డాక్టర్ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజీ శ్లోక పారాయణం చేశారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె సరస్వతి ప్రసాద్ నవనీత చోర నమో నమో అనే సంకీర్తనను వీణులు విందుగా ఆలపించారు. అలాగే తిరుమలలోని నాదనీరాజనం వేదికపై విరాట పర్వం పఠనం నిర్విఘ్నంగా సాగుతోంది.
ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎంవిఎన్ పవన్ కుమార్ శర్మ ఏకోన పంచదశ అధ్యాయం శ్లోకాలను విశ్లేషణ చేశారు. ఆపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ భీష్మ స్థవరాజ స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె సరస్వతి ప్రసాద్ బృందం గోవిందనామాలను గానం చేశారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777 0877 22 33 333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ నటరాజ స్వామివారికి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ఊంజల మండపంలో శ్రీ నటరాజ స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై సుగంధ భరిత ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ నటరాజ స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి మహామంగళ హారతులు సమర్పించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో అరుణపారాయణ యుక్తంగా సామూహిక రుద్రాభిషేకం మంగళకరంగా జరిగింది. భక్తులు దంపతి సమేతంగా రుద్రాభిషేక క్రతువులో పాల్గొని శాస్త్రోక్తంగా అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ విజయదుర్గాదేవిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకల్లాడింది. మండలం పాటు తిరుపతమ్మ దీక్షను స్వీకరించిన భక్తులు ఇరుముడుల విరమణ కోసం పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఇరుముడిలోని నేతి కొబ్బరికాయలను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ గోపయ్య తిరుపతమ్మ తల్లి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప నగరంలో వెలసిన శ్రీ విజయదుర్గాదేవి ఆలయ వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా దీక్ష స్నపనం, యాగశాల ప్రవేశం, లఘువాస్తు పూజ, భేరి పూజ, ధ్వజపట పూజ తదితర వైదిక కార్యక్రమాలను జరిపారు. తర్వాత సింహ ధ్వజపటానికి ప్రత్యేక పూజాధికారులు చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేష హనుమంత వాహన సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పూజాధికారులు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే అనంతపురం నగరంలో నెలవైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. ముందుగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని శోభాయమానంగా అలంకరించి పూజాధికారులు చేశారు. తర్వాత స్వామివారి ఉత్సవమూర్తికి ఊంజల సేవను నేత్రపర్వంగా జరిపారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు సమీపంలోని మురకంబట్టు గ్రామంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా గోపూజను వేడుకగా నిర్వహించారు. తొలుత వినాయక స్వామి వారికి పూజాధికారులు చేశారు. తర్వాత గ్రామదేవత సత్యమ్మ ఆలయం వద్ద సకల దేవత స్వరూపమైన గోమాతకు పూజలు చేశారు. గోమాతకు అభిషేకాలు చేసిన తర్వాత పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో అలంకరించి పూజించారు. గో ప్రదక్షిణ చేసి నివేదనలు అందజేశారు. అనంతరం గోమాతకు గ్రామోత్సవం జరిపారు.
అలాగే చిత్తూరు నగరం నీవా నది సమీపంలోని రాజా గుడి వద్ద వెలసిన శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో మాఘమాసాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ శుద్ధి అనంతరం పెరుగు, పాలు, కొబ్బరి నీరు, తేనె, పసుపు, చందనాదులతో పాంచరాత్ర ఆగమోక్తంగా అభిషేకించారు. తర్వాత తులసిమాలలు, పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశవ స్వామి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. మాసోత్సవాల్లో భాగంగా స్వామికి ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత స్వామివారిని శ్రీనివాసుడి అలంకరణలో కొలువు తీర్చారు. ఆపై వేదం, నాదం, గాత్రం సహితంగా స్వామివారికి ఊంజల సేవను రమణీయంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆదికేశవ స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన భక్తుల ఆరాధ్య దేవత శ్రీ వీరమ్మ తల్లి తిరునాళ్లు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు పుట్టింటి నుంచి తరలివచ్చే క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చక్కగా అలంకరించిన పల్లకీలో స్వామివారు అమ్మవారిని కొలువు తీర్చి భక్తుల దైవనామస్మరణల నడుమ పట్టణంలోని ఉత్సవ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీ బోర్డు సభ్యులు కె పార్థసారథితో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి గండహారతులు సమర్పించారు. హారతుల కాంతులతో ఉయ్యూరు పట్టణం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.